Next one from area. So find the area bounded between the curves y square minus 1 is equal to 2x and x is equal to 0. ఈ రెండు కర్వ్స్ మధ్య ఉన్నటువంటి ఏరియా మనం కనుక్కోవాలి. ముందుగా గివెన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుందాం. y స్క్వేర్ మైనస్ 1 is equal to 2x, x is equal to 0. సో x is equal to 0 ఇచ్చారు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. సో y స్క్వేర్ మైనస్ 1 is equal to 2 into 0, 0 వచ్చేస్తుంది. సో y స్క్వేర్ is equal to minus 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. సో y is equal to ప్లస్ ఆర్ మైనస్ 1. సో స్క్వేర్ తీసేస్తే రూట్ వస్తుంది, అలానే ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది. రూట్ 1 అంటే 1 కాబట్టి y is equal to ప్లస్ ఆర్ మైనస్ 1. సో వీటికి సంబంధించినటువంటి టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ మనం తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఫంక్షన్ y స్క్వేర్ మైనస్ 1 is equal to 2x. సో దీని నుండి మనం xని ఈ విధంగా రాసుకోవచ్చు. x is equal to y స్క్వేర్ మైనస్ 1/2. సో 2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే x is equal to y స్క్వేర్ మైనస్ 1/2. y వాల్యూస్ అనేవి -1 దగ్గర నుండి +1 వరకు. సో టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో y is equal to -1 0 1. సో ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే -1 నుండి +1 వరకు మనం వాల్యూస్ తీసుకుంటాం. సో మరి y వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. x వాల్యూస్ ఎలా వస్తాయి? సో x యొక్క ఫార్ములా వచ్చేసి y స్క్వేర్ మైనస్ 1/2. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు y వాల్యూస్ వచ్చేస్తాయి. -1 హోల్ స్క్వేర్ అంటే 1 1 - 1 0, 0/2 మీన్స్ 0. సో -1కి 0 వచ్చేసింది. అలానే 0 తీసుకున్నట్లయితే y అనేది, సో 0 స్క్వేర్ అంటే 0, 0 - 1 -1/2, -1/2. సో 1 తీసుకుంటే 1 స్క్వేర్ అంటే 1 1 - 1 0, 0/2 మీన్స్ 0. సో వీటిని మనం గ్రాఫ్లో ఇండికేట్ చేసుకుందాం. సో x యాక్సిస్, y యాక్సిస్, సో ఆరిజిన్ ఆఫ్ ది 2 యాక్సిస్. సో y వాల్యూస్ వచ్చేసి -1 to 1. సో దీన్ని మనం -1గా, ఇది సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని +1గా మనం తీసుకుందాం. సో y వాల్యూస్ అలానే x వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ 0, మినిమం వాల్యూ -1/2. సో మ్యాక్సిమం వాల్యూ 0 అంటే మినిమం వాల్యూ -1/2 అంటే. సో ఇక్కడ మనం ఇదే డిస్టెన్స్ ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తే ఇది -1గా ట్రీట్ చేద్దాం. అప్పుడు -1/2 అంటే సో ఇక్కడ వచ్చేస్తుంది -1/2. సో ఇప్పుడు x 0 అయితే y -1, x 0 అంటే y యాక్సిస్ మీద ఉంటుంది. y వాల్యూ ఎంత? -1. సో -1 అంటే ఆ పాయింట్ ఇక్కడ మనం ఇండికేట్ చేసుకోవాలి. x 0 అయితే y -1. ఓకే, సో x 0 అంటే y యాక్సిస్ మీద చూడాలి. ఆ y వాల్యూ ఎంత అయితే ఉంటుందో అక్కడ మనం ఇండికేట్ చేసుకోవాలి. y -1 కాబట్టి సో దిస్ ఈజ్ ద పాయింట్ 0, -1. సో x -1/2 అయితే y 0. సో x -1/2 అంటే ఇది. y 0 అంటే x యాక్సిస్ మీద y ఎక్కడైనా 0నే. సో x వాల్యూ ఎంత అయితే ఉందో అక్కడ మనం ఇండికేట్ చేసుకుంటాం, -1/2, 0. అట్లానే x 0 అయితే y 1, x 0 అంటే y యాక్సిస్ మీద. సో y వాల్యూ ఎంత ఉంది? +1. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఓకే, సో ఇది 0, -1, ఇది 0, 1. సో ఇది వచ్చేసి -1/2, 0. సో వీటిని ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రీజియన్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్. ఆ షేడ్ చేసినటువంటి దాన్ని మనం ఏరియాగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో రిక్వైర్డ్ ఏరియా, RA స్టాండ్స్ ఫర్ రిక్వైర్డ్ ఏరియా. సో మన ఫంక్షన్ అనేది ఎక్స్గా ఇచ్చారు, ఇంటిగ్రల్. సో y లిమిట్స్ వచ్చేసి -1 to 1 x dy. సో అయితే ఇక్కడ మన గ్రాఫ్ అనేది నెగిటివ్ x యాక్సిస్ వైపు ఉంది కాబట్టి దాన్ని మనం మైనస్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో టువర్డ్స్ నెగిటివ్ x యాక్సిస్ అంటే మైనస్ తీసుకోవాలి, టువర్డ్స్ పాజిటివ్ x యాక్సిస్ అంటే రైట్ సైడ్ అయితే ప్లస్ తీసుకోవాలి, అబోవ్ y యాక్సిస్ అంటే ప్లస్, బిలో y యాక్సిస్ అంటే మైనస్.
సో ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్, వై యాక్సిస్కి రైట్ సైడ్ ఉంటే ప్లస్, ఎక్స్ యాక్సిస్కి అబోవ్ ఉంటే ప్లస్, బిలో ఉంటే మైనస్. సో ఆ విధంగా ఇప్పుడు గ్రాఫ్ మొత్తం కూడా వై యాక్సిస్కి లెఫ్ట్ సైడ్, ఓకే, అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి మనం ఈ మైనస్ అనే సైన్ ఇండికేట్ చేస్తాం. సో ఇది అక్కర్లేదు అనుకుంటే మాడ్యులస్ తీసుకొని కూడా చేయొచ్చు మనం, ఓకే. సో -(-1 to 1). సో మన ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ వాల్యూ అనేది y² - 1/2. సో ఈ 2 అనేది కూడా మనం బయటికి తీసుకొచ్చుకున్నట్లయితే -1/2. సో y² - 1 ఉంటుంది. ఇంటిగ్రల్ y² dy అంటే y³/3 మైనస్ ఇంటిగ్రల్ 1 dy అంటే y వచ్చేస్తుంది. లిమిట్స్ -1 to 1. సో ముందు -1/2 ఉంది. సో ఫస్ట్ అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ 1, 1³ అంటే 1, 1/3 - 1, 1/3 - 1 మైనస్ లోయర్ లిమిట్ వచ్చేసి -1, -1 హోల్ క్యూబ్ అంటే -1/3. సో మైనస్ ఆఫ్ y అంటే మళ్ళీ -1, -1 +1. సో -1/2, 1/3 - 1 ఎంత వస్తుంది మనకి ఇక్కడ కూడా. సో 1/3 - 1, 1 - 3, 1 - 3 అంటే -2/3. సో ఇక్కడ కూడా 3 1 = 3. సో -1 + 3 అంటే 2/3. మళ్ళీ బయట మైనస్ ఉంది అంటే -2/3. సో -1/2 ఇంటూ -4/3. సో రెండింటికి ఎల్సిఎం 3నే. సో -2 - 2 -4/3. సో మైనస్ క్యాన్సిల్, 2 1 = 2 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ద రిక్వైర్డ్ ఏరియా ఈస్ 2/3 స్క్వేర్ యూనిట్స్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.